శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వెంటాడేటువంటి హైందవ సాంప్రదాయం ప్రకారము సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైనటువంటి విధానం చెప్పబడింది. అది పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా అప్లై అవుతుంది. ఏ వ్యక్తికైనా సరే అప్లై అయి తీరాలి. ఇది ప్రకృతి ధర్మము, విశ్వ నియమము. అదేంటంటే మనము ఏ పని అయితే చేస్తామో, ఎంత ఎత్తుకు ఎదగాలని మనం ప్రయత్నం చేస్తామో అది ఆయా వ్యక్తులకు చేరక తప్పదు. మనం మంచి చేయాలనుకుంటే మంచే మనకు చేరుతుంది. మనం చెడు చేయడం ప్రయత్నం చేసినట్టయితే చెడు. కత్తి పట్టుకున్నవాడు కత్తి ద్వారానే పోతాడు అంటారు కదా. ఇక మీరు గమనించుకుంటూ ఉంటే టెర్రరిస్టు కూడా కాల్పులలో పోతూ ఉంటాడు. ఏ విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఆ విధంగా వెళ్ళాల్సిందే. ఎందుకు అంటే వాడు చేసేటువంటి పని చేస్తున్నాడు కాబట్టి ఆ పని అతనికే తిరిగి వస్తుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. దీన్నే న్యూటన్ థర్డ్ లా అంటారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎందుకంటే చాలా సందర్భాలలో నేను ఈ ఫార్ములా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనం చేసిన పని మనకు రాక ఇంకెక్కడికి పోతుంది కదా. మనం వండుతున్నప్పుడు అది అద్భుతంగా తయారు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు స్వీకరించవచ్చు. సరే, ఇక్కడ వీటిని మనం పక్కన పెట్టినట్టయితే మీరు చిన్నప్పటి నుండి చేసేటువంటి ప్రతి పని అది సరైనటువంటి విధానంగా చేసినట్టయితే సరైనటువంటి ఫలితాన్ని, సరిగ్గా చేయనట్టయితే అలాంటి ఫలితాలన్నీ మీరు పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు పుట్టినప్పటి నుండి తీసుకుంటే సనాతన ధర్మం రీత్యా గత జన్మానుసారం అనేకమైనటువంటి జన్మలలో అనేకమైనటువంటి చేస్తూ ఉన్నాం కనుక వాటి యొక్క ఫలితాలను అప్పుడు కొంత ఉంటాము, ఇంకా అనుభవించాల్సినవి ఉంటాయి. అలాగే ప్రారంభ కర్మల్లో కూడా ఇప్పుడు మనం చేస్తున్నాము, ఇవి కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక సిస్టమేటిక్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక నియమం ప్రకారం రావడం జరుగుతూ ఉంటుంది. మనము వాటిని జ్యోతిష సంబంధమైనటువంటి విధానాల ద్వారా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు అష్టమి శని ఉంది, లేకపోతే కుజదోషం ఉంది అంటే వాటి యొక్క ఎఫెక్ట్ను మనము డివైడ్ చేసేసుకొని ఒక విధానం ప్రకారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాటి యొక్క ఎఫెక్ట్ను అనేటువంటిది, చేసినటువంటి ఎఫెక్ట్ను ఖచ్చితంగా పొంది తీరాలి. అంటే ఒక వ్యక్తికి ఎవరైనా సరే గ్రహ సంబంధమైనటువంటి, నక్షత్ర సంబంధమైనటువంటి ఆ దోషాలు అతనికి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నవగ్రహాలు ఉన్నప్పుడు నవగ్రహాలలో ఏ గ్రహము కూడా పూర్తి అనుకూలంగా ఉండదు, పూర్తి ప్రతికూలంగానూ ఉండదు. ఆయా సందర్భాన్ని అనుసరించి ఒక గ్రహము అతడికి మేలు చేస్తుంది, అతడికి కీడు కూడా చేస్తుంది. కొన్ని సందర్భాలలో అలా సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ జరగడానికి కారణం ఏమిటంటే మనం చేసుకునేటువంటి గుడ్ బ్యాడ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా నిరంతరము ఒక నీడలాగా వెన్నంటి ఉండేటువంటి, మీకు మంచిని కావచ్చు చెడును కావచ్చు అనుగ్రహించేటువంటి విధానము, అనుకూలత కావచ్చు ప్రతికూలత కావచ్చు, ఏదైనా సరే ఇచ్చేటువంటి విధంగా ఎప్పుడూ నవగ్రహాల యొక్క స్థితి మీకు ఉండడం జరుగుతుంది. మనకిక్కడ దురదృష్టం ఏంటంటే చాలామంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక బాగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అప్పుడు జాతకం చూపించేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ గ్రహాలను శాంతింపచేసేటువంటి కార్యక్రమాలు ఎఫెక్టివ్ ఎక్కువగా ఉన్నప్పుడు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది అంటే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వుల నుండి కూడా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ గ్రహస్థితిని ముందే రాపించేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పుట్టిన యొక్క సమయాన్ని బట్టి, తర్వాత ఆ డేటును బట్టి, వీటన్నిటిని బట్టి అతని యొక్క గ్రహాన్ని అంటే జాతక చక్రాన్ని వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతక చక్రం అనుసరించి పలాని సందర్భాలలో ఇతడికి ఇబ్బంది ఉండే అటువంటి అవకాశం ఉంది, ఎస్ ఇట్ ఈస్ దేర్ అని ఆ అవకాశం ఉంది కనుక అక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన పూర్వులు హెచ్చరించడము, ముందు నుండే అంటే నెక్స్ట్ ఇయర్ ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఈ సంవత్సరం నుండే గ్రహాన్ని అనుకూలతకు సంబంధించినటువంటి విధి విధానాలను మెల్లమెల్లగా చేయించడము ఇవన్నీ జరుగుతూ ఉండేవి.
మామూలు జనాలకి ఇవన్నీ పూర్తిగా తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే సమస్య వచ్చిన తర్వాత పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రము ఇది గతానికి సంబంధించినటువంటి వ్యవహారమే. ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ అందుబాటులో వచ్చింది. పైగా ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. ఇది ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం. ప్రతి వ్యక్తి కూడా చదువుకుంటున్నాడు, నాలెడ్జ్ అనేటువంటిది ఉంది. మామూలు వ్యక్తులు కూడా అహం బ్రహ్మాస్మి స్థితి యొక్క విధానాన్ని వైపు కూడా వెళ్తున్నారు. కనుక ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందరూ ఈ విధానం అంతా కూడా తెలుసుకుంటున్నారు కనుక ముందు జాగ్రత్తగా మీరు ఏదైనా సరే చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది చేయాలి. ఇందులో ఈ గ్రహ సంబంధమైనటువంటి విషయాలలో రెండు విధాలుగా మనం వాటి యొక్క ఎఫెక్ట్ను ఆపడం అనేటువంటిది చేయొచ్చు. ఒకటి ఏంటిదంటే గ్రహం యొక్క స్తంభనం చేయొచ్చు. అంటే గ్రహము అంటే పట్టి పీడించేది అని అర్థము. మన సైన్స్ ప్రకారం తీసుకునేటువంటి డెఫినేషన్స్ వీటికి వర్తించవు. ఇప్పుడు భూమి గ్రహము, చంద్రుడు ఉపగ్రహము, కానీ చంద్రుడిని కూడా మనం ఇక్కడ గ్రహం కింద తీసుకుంటాం. సూర్యుడు నక్షత్రము, అది సైన్స్ ప్రకారం ఉండేటువంటి డెఫినేషను. కానీ ఇక్కడ ఉండేటువంటి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉండేటువంటి విధానం ఏంటంటే పట్టి పీడించేదాన్ని గ్రహం అంటారు. సరదాగా అందరూ అంటారు కదా, దశమగ్రహము అల్లుడు అని. అల్లుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి దశమగ్రహము అని చెప్పేసి అంటారు. అది సరదాగానే అన్నటువంటి విషయము. అయితే ముఖ్యమైనటువంటిది ఏంటంటే పీడించేది ఏదైనా కూడా గ్రహం కిందకే వస్తుంది. కనుక కొన్ని సందర్భాలలో పరప్రయోగాలు నిర్మూలన చేయడానికి దుష్టగ్రహ అనేటువంటి విధానం ఒక పదం కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దుష్టగ్రహ అంటే ఈ నవగ్రహ సంబంధమే కాకుండా ఇంకా ఏదైనా పట్టి పీడించేటువంటి విధంగా వచ్చేదాన్ని కూడా అనే అర్థం కూడా వస్తుంది. కనుక ఇక్కడ రెండు విధానాలు. ఒకటేమో వాటిని స్తంభింప చేయడము, అంటే పట్టి పీడించేటువంటి వాటిని పరిపూర్ణంగా మనం ఆపినట్టయితే, పరిపూర్ణంగా కనుక వాటిని ఆపినట్టయితే వాటి యొక్క ఎఫెక్ట్ మన పైన ఉండదు. కనుక మనం చేసేటువంటి పనులలో సాఫల్యత అనేటువంటిది ఉంటుంది. మనము అంటే సాఫల్యత ఎలా వస్తుంది అంటే గ్రహాలు ఆగినంత మాత్రాన కాదు, ఇక్కడ మీ ప్రావీణ్యత, మీ కర్మలో మీరు చేసేటువంటి పనులలో నైపుణ్యత, ఒక విధానము కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒక ప్లానింగు, ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్ళడం, ఇదంతా కూడా దూరదృష్టి, ఇవన్నీ కూడా మీకు ఉండాల్సిందే. అంటే ఇవన్నీ ఉండి కూడా చాలా సమయం ఎంత ప్రయత్నం చేసి ఎంత శక్తివంతంగా ముందుకు వెళ్ళినా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి గురువుగారని వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాటి యొక్క తీవ్రత అలా ఉంటుంది. వాటి యొక్క తీవ్రత ఉన్నప్పుడు మీ నైపుణ్యత కూడా అక్కడ పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాటి యొక్క బలం కనుక ఉంటే మీరు కొంచెము నైపుణ్యత ఉన్నా కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వాటిని స్తంభింప చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి విధానము గ్రహస్తంభన విధానం ఉంటుంది. ఇది తాంత్రిక విధానంలో ఎక్కువగా ఉంటుంది. బాగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ తాంత్రిక విధానాన్ని అనుసరించేసేసి మనం ముందుకు వెళ్ళొచ్చు. తాంత్రిక విధానంలో కూడా రెండు విధానాలు ఉంటాయి బిడ్డ. తాంత్రికములో కూడా వామాచారం ఉంటుంది, దక్షిణాచారం ఉంటుంది. తాంత్రికం అంటే టెక్నిక్ ఇంకా ఏం లేదు. దక్షిణాచారంలోనూ టెక్నిక్స్ ఉంటాయి, వామాచారంలోనూ టెక్నిక్స్ ఉంటాయి. తాంత్రికం అంటే చాలామంది పూర్తిగా వామాచారం అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే స్తంభింప చేసి మనము మన పనులను సాఫల్యత చెందించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇది ఒక విధానం. ఇక రెండో విధానము ఏమిటంటే నక్షత్ర గ్రహ దోషాలు ఎంత జటిలంగా ఉన్నప్పటికీ కూడా గురుబలం కనుక మిక్కుటంగా ఎక్కువగా శక్తివంతంగా ఉన్నట్టయితే, గురుబలం ఎక్కువగా ఉన్నట్టయితే సాక్షాత్తు శని మహాదేవుడు కూడా తన యొక్క ఎఫెక్ట్ను చూపించలేడు. గురుబలం యొక్క విధానం అలా ఉంటుంది. కనుక రెండో విధానంలో ఎవరైనా సరే ఈ గురుబలాన్ని పట్టుకునేటువంటి విధానం చేయాలి. మరి గురుబలం అనేటువంటిది ఎలా లభిస్తుంది అంటే ఉపాసన చేస్తేనే గురుబలం లభిస్తుంది. ఇంకొక తాంత్రిక విధానం ద్వారా కూడా గురువు యొక్క స్థితిని ఈ వీళ్ళలోకి ఆవాహన చేస్తూ పెంచేటువంటి ఇంకొక విధానం కూడా ఉంటుంది. సరే, ముఖ్యమైనటువంటి విధానం ఏమిటంటే ఒక వ్యక్తి అష్టమ శని యొక్క స్థానంలో ఉన్న రాహు కుజ ఇలాంటి పీడిత గ్రహ స్థితులలో ఉన్నప్పటికీ కూడా
అతడి యొక్క గురు మంత్రాన్ని కనుక పట్టుకున్నట్టయితే గ్రహాలు అనుకూలంగా మారడం అనేటువంటిది తథ్యంగా జరుగుతుంటుంది. వాటి యొక్క ఎఫెక్ట్ ఉండదు. గురుబలం పెరుగుతుంది అంటే అవి అనుకూలంగా మారడం తప్ప వాటికి ఇంకా వేరే మార్గం లేదు. వాటి యొక్క ఎఫెక్ట్ నాకు అంటే ఏమి చేయాలని ప్రయత్నం చేసినా వాటి యొక్క ఎఫెక్ట్ మన పైన ఉండదు. ఒక పిల్లవాడికి గత జన్మానుసారం అతనికి చదివేటువంటి విధానం లేకపోయినప్పటికీ ఈ గురుమంత్రాన్ని తీసుకొని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మేధస్సు, ప్రజ్ఞ, తెలివితేటలు రావడము, ముందుకు వెళ్ళడము, అవకాశాలు రావడము, అన్నీ అనుకూలంగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ గురుమంత్రాన్ని పట్టుకుంటే అపమృత్యు దోషాలు కూడా అవలీలగా ఆగడం అనేటువంటిది జరుగుతుంది. కుజదోషాలు కూడా, కాలసర్ప దోషాలు కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మంత్ర ఉపాసకులు చేసి తీరాల్సినటువంటి విధానం ఏమిటంటే 2 చేయాలి. ఒకటి గురుబలానికి సంబంధించిన గురు మంత్ర విధానాన్ని తీసుకోవాలి. ఆ మంత్ర విధానంలో గురుదత్త దక్షిణామూర్తి యొక్క విధానం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక రెండో విధానం ఏమిటంటే గురు మహాశక్తిని తీసుకోవడం. ఈ గురు మహాశక్తిని తీసుకునేటువంటి విధానం కూడా ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనము గ్రహస్థితులను మనం ఆపడం అనేటువంటిది జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.